ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించటానికి ఆశ కలిగి ఉండటుండగా ఈ మాట ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నీ మీదికి ఎవడు రాడు, నీకు ఎవడు హాని చేయటానికి రాడు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు తోడు కోసము వెతుకుతూ ఉంటాం. మన ఆలోచనలకి తగినటువంటి తోడు, మన యొక్క అలవాట్లకి తగినటువంటి వ్యక్తి కోసము తోడు కోసము, లేదా మనకి సహాయము చేసేటువంటి వ్యక్తి కోసము మనం తోడు కోసం వెతుకుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. ఎందుకు రాడు అంటే నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు మనం వెతకవలసినటువంటి తోడు ఎవరంటే ఈ లోకంలో శరీరానుసారమైనటువంటి వ్యక్తులు కాదు, కానీ దేవుని తోడును మనము వెతికే వారిగా ఉండాలి. ఎందుకు ఆయన తోడు మనము వెతకాలి అంటే మనిషిని కంటే గొప్పవాడు అయినటువంటి దేవుడు కాబట్టి. మనిషి కంటే గొప్పవాడైన దేవుడిని మనము తోడు వెతికినప్పుడు నీకు ఏ హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. ఎవడు నీకు హాని చేయకుండా ఉండాలి అంటే నీకు నాకు కూడా దేవుని యొక్క తోడు అవసరమై ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనము ఏ తోడు కోసం తాపత్రయపడతా ఉన్నాం, ఏ తోడు కావాలని పరితపిస్తూ ఉన్నావు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. మనకి ఎవరు తోడుగా ఉండాలంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో జీవించినా దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, కాపుదలనిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం పడిపోయినా మనం లేవనెత్తేవాడు ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. అంత గొప్ప దేవుని కలిగినటువంటి మనము, అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎందుకు ఈ లోకానుసారమైనటువంటి తోడు కోసము పరితపిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉంటానని అనట్లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడు మనకు ఉంది కాబట్టి మనం ఇంకా సజీవులుగా జీవిస్తూ ఉన్నాం. అయితే మనకి ఎదురైనటువంటి చిన్ని చిన్ని శ్రమలను బట్టి, చిన్ని చిన్ని సమస్యలను బట్టి దేవుడు నాకు తోడుగా లేడు అని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయా పరిస్థితుల గుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయా పరిస్థితుల్లో ఆయన మనకి సహాయము చేస్తాడు. మన పరిస్థితులను బట్టి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు ప్రియులారా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో నీకు ఎవరు తోడుగా ఉన్నా, తోడు లేకపోయినా దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎలాగ మన జీవితం ఏ విధంగా ఉన్నా మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు తోడుగా ఉంటే నాకు ఈ పరిస్థితులు ఏంటి అని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నీకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు, ఆయన నీకు సహాయము చేయగలిగినటువంటి తోడు ఆయనే మనకు సరైనటువంటి తోడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఎలాంటి పరిస్థితుల్లో మనము ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నా, ఆయన తోడు మనం కోరుకున్నప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.